నిన్న కాక మొన్న ఏలేశ్వరంలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆవిడ పేరు శాంతి గారు, మీలో కొంతమంది తెలుసు. ఆవిడకి ఏమైందంటే 2 సంవత్సరాల కిందట ఈ బ్రెయిన్ దగ్గర ఒక విధమైన కణితి వచ్చింది. ఎక్కడా వస్తే వేరు, ఏకంగా ఈ బ్రెయిన్లోనే వచ్చేసింది ఆవిడకి కణితి వచ్చేస్తే ఆవిడకి పెరాలసిస్ వచ్చేసింది. పక్షవాతం అంటారు తెలుసా, ఏంటిది పక్షవాతం వచ్చేసింది. ఈ కణితి రావడం ఒక సైడ్ భాగం అంతా పనిచేయడం మానేసింది. అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారంట, నువ్వు బతుకున్నంత కాలం మందులు వాడాలన్నారు. ఎంతకాలం? బతుకున్నంత కాలం మందులు వాడాలంటే మన మామూలుగా చర్చ్కు రెగ్యులర్గా ఆవిడ ప్రార్థనకు వస్తుంది. ఒంట్లో బాగోకపోయినా ఏమండి, కొంతమంది హాస్పిటల్ కంటే వెళ్తారు కానీ పక్కనే ఉన్న మందిరానికి కూడా రారు. కానీ ఈవిడ ఏం చేసిందంటే హాస్పిటల్కి వెళ్ళడం అన్నా తగ్గించేది, కానీ మందిరంలో ఉపవాస ప్రార్థనకు వచ్చేసింది. ఆదివారం ఆరాధన అంటే ఆరాధనకు వచ్చేసేది. మన ప్రసన్న గారితో కలిసి ఆవిడ కూడా ప్రార్థనలో ఉంటూ ఉండేది. ఇలా ప్రార్థన జరుగుతుంది. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆవిడ మరలా మందులు వేసుకోవడం మానేసి 1 సంవత్సరం అయింది. కానీ అద్భుతం ఏంటి తెలుసా, ఆ ట్యూమర్ ఎలా కరిగిపోయిందో ఉండదు. హల్లెలూయా. ఆపరేషన్ చేయలేదు. ఆపరేషన్ చేసినా ఓ పక్క భాగం అంతా పడిపోతున్నారు. కానీ దేవుడు చేశాడు ఒక అద్భుతం. ఏంటో తెలుసా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఆవిడ అంటుంది, నిన్న కాక మొన్న అంటుంది ఆవిడ, మాస్టర్ గారు ఇదిగో నాతో పాటునే మా ఏరియాలో ఇంకొక అతనికి వచ్చిందండి ఇదే సమస్య. 5 లక్షలు ఖర్చు పెట్టారండి. ఆయన ఇంకా అదే బాధతోనే ఉన్నాడు. లక్షలు ఖర్చు పెడుతూనే ఉన్నారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేసేదండి. హల్లెలూయా. నేను మాట మీకు చెప్పనా, మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన ప్రార్థన వింటాడు. ఏమంటాడు? ఆయన మనల్ని తప్పించుకుంటూ వస్తాడు. కొన్ని ఉపద్రవాలు ఉంటాయి, అవి ఒకవేళ వేరే వర్గంలో వచ్చినాయని వాళ్ళు కృంగిపోతారు, నిరాశలోకి వెళ్ళిపోతారు, నీరసిల్ల పడిపోతారు, ఇక జీవితమే లేదనుకుంటారు. కానీ నేను మాట చెప్పనా, మన దేవుడు మనకున్నాడు. ఒకసారి గుండెల మీద చెయ్యట్లా, దేవా నాకున్నందుకు నీకు వందనాలు, నా కొరకు ఉన్నందుకు వందనాలు, నా ప్రాణమా తొందరపడకు, దేవుడు ఉన్నాడు.